మనం నిన్నటి దినాన్న యాక్చువల్గా మనం ఈ కూడికలు మొదలుపెట్టుకున్న సారాంశం మీకు తెలుసు కదా. మనం ఎందుకైతే మొదలుపెట్టామో దాని గురించి మనం ఆల్రెడీ ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరంలో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించకపోతే ఆయన పాదాలను పట్టుకొని కనికరం కొరకు ప్రార్థన చేయడానికి, ప్రతి తప్పును కూడా ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకోవడానికి, సమస్తమైన దుర్నీతి నుంచి పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి నీతిమంతులుగా మార్చబడి ఫ్రెష్గా మన ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ జీవించడానికి కదా. ఇంతకుముందు చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా నూతనమైన అభిషేకంతో నూతనమైన జీవాన్ని పొందుకొని నూతనమైన మార్గంలో నడుస్తూ దేవునికి మహిమకరంగా జీవించడానికి ఆ విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా దేవుడు ఎవరో నాకు అర్థమైనప్పుడు, ఆయన ఏం చేయగలడో నాకు అర్థమైనప్పుడు, ఆయన శక్తి ఏంటో నాకు అర్థమైనప్పుడు నేను ఆయన వాక్యానుసారంగా లేకపోతే ఆయన మార్గంలో జీవించే అవకాశం ఉంది. నిన్నటి దినాన కొంతమంది సేవకుల గురించి, భక్తుల గురించి, వీరుల గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రోషం కలిగిన జీవితం జీవించిన కొంతమంది సేవకులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏ విధమైన జీవితం జీవించారు వాళ్ళు, ఎలా వచ్చింది వాళ్ళకి ఆ ధైర్యం, ఎలా వస్తుంది వారి నోట నుంచి ఆ అద్భుతమైన మాటలు, రోషం కలిగిన మాటలు కదా. సమస్య ఎంత పెద్దగా ఉన్నా, ఎదురుగా శత్రువు ఎంతటి బలవంతుడైనప్పటికీ కూడా వీళ్ళు మాత్రం, ఈ విశ్వాస వీరులు లేకపోతే భక్తులు ఏమాత్రము వారికి భయపడకుండా దేవుడు వాళ్ళకు ఏ విధంగా పరిచయం అయ్యాడో ఆ విధంగానే వారు జీవించడానికి ప్రయత్నం చేశారు కదా. అదే మనం నేర్చుకున్నాము ఈ 1 వీక్ కూడా, లేకపోతే ఈ 6 రోజులు కూడా. సో దేవుని గురించి నేర్చుకున్నాం, మన గురించి నేర్చుకున్నాం, అపవాది గురించి నేర్చుకున్నాం కదా. ఇవన్నీ మనం నేర్చుకుంటున్నప్పుడు, మనకు అర్థమైనప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంది. అయితే ఇవన్నీ చక్కబడ్డాయి, బాగానే ఉంది. వీటన్నిటి గురించి నేర్చుకున్నాం. ఒక చిన్న డైవర్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ నేర్చుకొని వీటి గురించి అవగాహన ఉంది. అయితే ఇప్పుడు నేను నా ఆత్మీయ జీవితం జీవించేటప్పుడు కూడా నాకు కొన్ని పరిస్థితులు, లేకపోతే నేను ఏ విధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి, ఎలా జీవించాలి అనే విషయాలను మనము ఒక్కొక్కటిగా కొన్ని విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా మనము క్రైస్తవులముగా పిలువబడ్డాం. క్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నాం. క్రీస్తు వారిని వెంబడిస్తున్నాము అని అంటే క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారో మనకు తెలిసి ఉండాలి. అదే ఆయన ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశాన్ని మనము గ్రహించి ఉండాలి. ఆ ఉద్దేశము నా జీవితంలో నెరవేర్చబడిందా? ఒకవేళ నెరవేర్చబడకపోతే నేను ఆయనను వెంబడించలేను కదండి. నేను ఒక పార్టీలో జాయిన్ అవ్వాలి అని అంటే, లేకపోతే ఒక పార్టీ నాకు నచ్చింది, ఒక సిద్ధాంతాలు నాకు నచ్చాయి, వాళ్ళు చేస్తున్న పనులు నాకు నచ్చినప్పుడు నేను చేయాల్సిందేంటి? ఆ పార్టీలో ఫస్ట్ జాయిన్ అయిపోవాలి కదా. పార్టీలో జాయిన్ అయిపోయి అందులో వాళ్ళు చేస్తున్న దానికి నేను సపోర్ట్ చేయాలి. వాళ్ళు చేస్తున్న దాంట్లో నా కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. నేను కూడా సమాజానికి మేలు చేయాలి అని అంటే అందులో జాయిన్ అవ్వాలి. బయట ఉండి నేను చేయలేను కదా. బయట ఉండి నా సొంతంగా నేనేమి చేయలేను. వాళ్ళు చేస్తున్నంతగా నేను చేయలేను. అలాగే నేను క్రీస్తు వారిని తెలుసుకున్నాను, బాగానే ఉంది. ఆయనను వెంబడించడానికి ప్రయత్నం చేస్తాను, బాగానే ఉంది. అయితే చేయాల్సిన పని ఏంటి అని అంటే, మొదటగా ఆయన పార్టీలో జాయిన్ అయిపోవాలి. ఆయన ఎందుకు వచ్చాడో, ఏ పని చేయడానికి వచ్చాడో ఈ విషయం నాకు తెలిసి ఉండాలి. తెలుసుకొని నేను ఆయన పార్టీలో జాయిన్ అయ్యి అప్పుడు చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కదండి. ఒక ఉదాహరణకి ఒక లేఖన భాగాలను చూసే ప్రయత్నం చేద్దాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాను. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు.
క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు? క్రీస్తు వారు ఈ లోకంలోకి రావడానికి ఒక మాట రాయబడింది, ఒక సందర్భము లేకపోతే ఒక పదాన్ని ఉపయోగించారు, కాలము సంపూర్ణమైనప్పుడు. కాలము సంపూర్ణమైనప్పుడు క్రీస్తు వారిని దేవుడు ఈ లోకంలోకి పంపించాడు. నువ్వు నేను మనము క్రీస్తు వారిని వెంబడిస్తున్నాం, ఆయన మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నాం, క్రైస్తవునిగా విశ్వాసిగా ఆయన ఫాలోయర్స్గా పిలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారో నాకు అర్థం కావాలి. అర్థమైనప్పుడు నేను ఆయనను వెంబడించగలను, అర్థమైనప్పుడు నేను ఆయన మార్గంలో నడవగలను. అర్థం కాకుండా ఫస్ట్ దేవుడెవరో, ఆయన క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాము కదా. మనం ఇప్పటిదాకా నేర్చుకుంది ఆయన ఎవరు, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన ఏం చేయగలడు, ఆ విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ లోకంలోకి ఆయన ఎందుకు వచ్చాడు కదా, ఈ విషయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఒక పర్పస్తో ఈ లోకంలో ఆ శరీరధారిగా వచ్చాడు. అయితే ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి, ఈ విషయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన ఉద్దేశం ఏంటి ఈ లోకంలోకి రావడానికి? అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు క్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించాడు. కాలము సంపూర్ణమైంది. ఏం కాలం అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాలము సంపూర్ణమైంది అని అంటే ఒక టైంలో ఆయన జన్మించాడు, ఆ టైంకి ముందు ఏదో పరిస్థితులు ఉన్నాయి, ఆ టైం తర్వాత ఏదో పరిస్థితులు ఉన్నాయి అనేది అర్థమవుతుంది కదా. ప్రభు అయిన క్రీస్తు వారు ఒక ఈ మొత్తం ఇంత టైం స్పాన్ అయితే ఆయన ఒక టైంలో జన్మించాడు. ఈ టైంలో జన్మించినప్పుడు ఇక్కడ ఏవో కొన్ని పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ ఏవో కొన్ని పరిస్థితులు ఉన్నాయి అనేది అర్థమవుతుంది. అయితే ఆయన ఎందుకు ఏదో ఒక కాలం సంపూర్ణమైనప్పుడు జన్మించాడు. ఏ కాలం సంపూర్ణమైంది అంటే ఆ వచనాలలోనే రాయబడింది. ఏ కాలం సంపూర్ణమైంది? ఆయన శ్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఏమని రాయబడింది? ఆ కాలంలో ఏం జరుగుతుంది? ఆయన పుట్టడానికంటే ముందుగా ఏం జరుగుతుంది? ధర్మశాస్త్రమునకు లోబడిన వారు జీవిస్తున్నారు. ధర్మశాస్త్రమును ఆధారం చేసుకొని ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తూ ఆజ్ఞలను పాటిస్తూ జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. ఆయన రావడానికంటే ముందుగా ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకు అంటే అర్థం ఏమవుతుంది? వాళ్ళు ధర్మశాస్త్రమునకు లోబడి జీవించడం అనేది సరి అయినది కాదు, లేకపోతే వారు జీవించే విధానము సరి అయినది కాదు అనే విషయం ఒకటి అర్థమవుతుంది కదా. ఆయన కాలము సంపూర్ణమైనది రావడానికంటే వాళ్ళ జీవితాన్ని ఒక్కసారి గమనించే ప్రయత్నం చేయాలి. ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు, దానికంటే ముందు జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే అర్థమవుతుంది. వాళ్ళందరూ కూడా ఒక కాడి కింద ఉన్నారు, ఒక బంధకాలలో ఉన్నారు కదండి. ఉదాహరణకి మనకు అర్థం అవ్వడానికి ఆదికాండంలో దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేస్తాడు, నేను పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి అంటే కనానులోకి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని వాగ్దానం చేస్తాడు. అయితే అక్కడికి వెళ్ళడానికి ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే ఎప్పుడు ప్రవేశిస్తాడు? అబ్రహాం గారికే చెప్పాడు కనానుకు ప్రవేశిస్తారని. అయితే ఎప్పుడు ప్రవేశిస్తారు అన్నాడు ఆయన? 400 సంవత్సరాల తర్వాత అని కూడా స్పష్టంగా రాయబడింది కదన్నా. ఆదికాండము 15వ అధ్యాయంలో ఆదికాండము 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాను. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పుది. ఇక్కడ వాళ్ళు 400 సంవత్సరాలు దాస్యంలో ఉంటారు, 4వ తరము వారు అందులో ప్రవేశిస్తారు కదండి. ఇప్పుడు 400 సంవత్సరాలు దాస్యంలో ఉన్నారు. మోషే కాలం వచ్చేసరికి ఏమైంది? అక్కడ కాలము సంపూర్ణమైంది. మోషే కాలానికి కాలము సంపూర్ణమైంది. 400 సంవత్సరాల దాస్యములో నుంచి వాళ్ళు విడిపించబడ్డారు మోషే నాయకత్వంలో కదా. మోషే నాయకత్వానికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు? బానిసలుగా బతుకుతున్నారు, దాస్యంలో ఉన్నారు, ఒకరి అధికారం కింద ఉన్నారు. క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు? కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకంలోకి వచ్చారు. ఎందుకు వచ్చారు? ధర్మశాస్త్రం అనే కాడి కింద జనాలు బ్రతుకుతున్నారు, కొంతమంది పాపంలో బ్రతుకుతారు. ధర్మశాస్త్రం అనే కాడి ఏంటది? ఆజ్ఞలు.
ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు అనే మాట మనం చూస్తాం. ఆ ఆజ్ఞలను పాటించుకుంటూ తప్పు చేసుకుంటూ పాపం చేస్తున్నారు. ఆజ్ఞ అతిక్రమం పాపం. దేవుని ఆజ్ఞ ప్రకారం వారు జీవించకుండా దాస్యంలో జీవిస్తూ పాపం చేస్తూ పాపాన్ని వాళ్ళు చేసిన తప్పే చేసుకుంటూ చేసిన పాపమే చేసుకుంటూ బలి అర్పిస్తున్నారు, పాపం చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు, పాపం చేస్తున్నారు. అయితే వాళ్ళు ధర్మశాస్త్రం అనే కాడి కింద జీవిస్తూ వారి హృదయాన్ని మార్చుకోకుండా, వాళ్ళు ధర్మశాస్త్రం అనే కాడి కింద జీవిస్తూ వారి తమను తాము నిత్యత్వానికి వెళ్లకుండా లేకపోతే కనానుకు చేరుకోకుండా వారి జీవితాలు ఈ లోకంలో జీవించే ప్రయత్నం చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, రోమియోల పరిపాలన ఉంది కాబట్టి రోమియోలు అనేక రకాలుగా వారిని హింసించినట్టుగా చూస్తున్నాం. అనేక మందిని అది రోమా సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఏముంది మనకు దానియేలు గ్రంథంలో చూస్తాం. ఇనుప కాళ్ళు కదా, ఇనుప కాళ్ళు, ఒక విగ్రహానికి ఇనుప కాళ్ళు రోమా సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. ఇనుమ ఏం చేస్తుంది? పొడి పొడి చేస్తుంది కదా, బాగా దంచి వేస్తుంది. అంటే అంతగా హింసించబడ్డారు. వాళ్ళ సామ్రాజ్యము అంత కఠినంగా ఉంది. ప్రవచనాల ప్రకారము నెరవేర్చబడాలి. ఆనాడు జీవిస్తున్న ప్రజల యొక్క దుస్థితిని బట్టి కూడా వాళ్ళు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని ఈ దాస్యంలో నుంచి విడిపిస్తారు, రాజు వచ్చి మమ్మల్ని, యూదా రాజు వచ్చి మమ్మల్ని దాస్యంలో నుంచి విడిపిస్తాడు. ప్రవచనాలు చెప్పారు కదా, రాజు రాబోతున్నాడు, మమ్మల్ని విడిపిస్తాడు. ఇవన్నిటిని ఒకసారి చూసుకున్నప్పుడు కాలం సంపూర్ణమైంది, క్రీస్తు వారు వచ్చారు. కాలం సంపూర్ణమైంది, మోషే నాయకత్వంలో నుంచి ఇజ్రాయేలీలు విడిపించబడ్డారు. క్రీస్తు వారు వచ్చారు. ఎందులో నుంచి విడిపించడానికి? ఇప్పుడు ధర్మశాస్త్రం అనే కాడి కింద నుంచి, హృదయ మార్పు నుంచి కాదు, కానీ వాళ్ళు చేస్తున్న క్రియలను బట్టి, వాళ్ళు చేస్తున్న తప్పుడు జీవితాన్ని బట్టి, వారు జీవిస్తున్న పాపపు స్థితిని బట్టి వాళ్ళు నిత్య నరకానికి వెళతారు అని గ్రహించిన దేవుడు క్రీస్తు వారిని ఈ లోకంలోకి తగిన సమయంలో, పర్ఫెక్ట్ టైంలో, పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారము, ఒక ఉద్దేశ ప్రకారము ఆయనను ఈ లోకంలోకి పంపించాడు. ఎందుకు? అందులో నుంచి విడిపించబడడానికి. ధర్మశాస్త్రం అనే కాడి కింద నుంచి విడిపించబడి, విమోచించబడి, తర్వాత మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. దానికంటే ముందు శ్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని, మనము దత్తపుత్రులము కావాలనని మూడు కారణాలు అక్కడ కనపడుతున్నాయి. మనము దత్తపుత్రులము కావాలి అన్నది దేవుని ఉద్దేశము, అందుకు క్రీస్తు వారు వచ్చారు. మనము దేవునికి కుమారులముగా, కుమార్తెలముగా మార్చబడడానికి ఏ విధంగా? ఆయన తన కుమారుని ఆత్మను మన హృదయంలో ఉంచడం ద్వారా, నాయన తండ్రి అని మొరపెట్టు ఆత్మను ఇవ్వడం ద్వారా. అదండి క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అని అంటే, నేను ఆయనను వెంబడిస్తున్నాను అని అంటే నాకు ఈ విషయాలు తెలియాలి. ఆయన ఎందుకు వచ్చాడో తెలియాలి. ఎందుకు వచ్చాడో విమోచించడానికి వచ్చాడు. ఎందులో నుంచి? దాస్యములో నుంచి, ఈ లోక దాస్యములో నుంచి, లోక బంధకాలలో నుంచి, లోక ఆశలలో నుంచి, దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించని జీవితము నుంచి నన్ను విడిపించడానికి ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. ఈ లోకంలోకి వచ్చి నన్ను విడిపించి తండ్రితో సమాధానపరిచి, తండ్రితో లేకపోతే సృష్టికర్తను తండ్రిగా చేయడానికి వచ్చాడు. ఆయనను తండ్రిగా చేయాలి అని అంటే ఏంటి ఆధారము? ఏ విధంగా తండ్రి అవుతాడు? ఆయన తండ్రి కాలేడు కదా. ఒక మనిషి దేవునికి తండ్రి ఏ విధంగా అవుతాడు? కాలేడు. ఎందుకు? తప్పు చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు కాబట్టి కదండి. పాపం చేస్తూ జీవిస్తున్న ఈ వ్యక్తి సృష్టికర్తతో, దేవునితో సంబంధాన్ని కొనసాగించలేడు. అందు నిమిత్తమే తన కుమారుని ఆత్మను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తన ఆత్మను ఇవ్వడం వలన ఈ మనిషి దేవునితో సంబంధం కలిగి ఉండడానికి కదండి, సంబంధం కలిగి ఉండి తండ్రి అని మొరపెట్టడానికి ఆయన ఆత్మనిచ్చాడు. వీళ్ళు మాత్రమే ఆయనను వెంబడించగలరు. అంటే అర్థం ఏంటంటే, నేను క్రీస్తు వారిని వెంబడిస్తున్నాను అని అంటే నేను విమోచింపబడిన వాడిని అని అర్థం. ఎందులో నుంచి? తప్పులో నుంచి, పాపములో నుంచి, పాపపు జీవితంలో నుండి, లోకములో నుంచి విమోచింపబడిన వాడిని. బాగుంది, విమోచించబడ్డాను.
విమోచించబడి ఏం చేయాలి? దేవునితో సంబంధం కలిగి ఉండాలి. కుమారునిగా కుమార్తెగా మార్చబడాలి. ఏ విధంగా మార్చబడతాను? కుమారునిగా కుమార్తెగా లేఖనాల ప్రకారము మార్చబడతాం. ఏ విధంగా? ఎందరైతే తనను అంగీకరించుదురో, ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా కుమారులు కుమార్తెలుగా మార్చబడుటకు అధికారం అనుగ్రహించబడెను. 1:12 ప్రకారం యోహాను సువార్త. ఆయనను విశ్వసించినప్పుడు ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చారో, కాలం సంపూర్ణమైనప్పుడు క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారో, ఆ సమయంలో ఉన్న నా బంధకాల నుంచి, నా ప్రతి పాపం నుండి ఆయన నన్ను విమోచించడానికి వచ్చాడు అని నేను గ్రహించినప్పుడు, నా పాపపు స్థితిని గ్రహించినప్పుడు, నేను ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాను? దేవుణ్ణి నేను ఒప్పుకుంటున్నాను, విశ్వాసం ఉంచుతున్నాను నేను ఆయన యందు. విశ్వాసమును బట్టి నేను కుమారునిగా కుమార్తెగా మార్చబడతాను కదండి. అది బాగానే ఉంది. నేను మార్చబడ్డాను. బయట ఉన్న అన్యజనులు కూడా దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నారు. నేను ఆయనను తండ్రి అని పిలుస్తున్నా, బయట వేరే వాళ్ళు కూడా తండ్రి అని పిలుస్తున్నారు. మరి నేను కుమారుణ్ణి కుమార్తెని అయిపోతానా? ఆ వ్యక్తి కుమారుడు కుమార్తె అయిపోతాడా? అయిపోరు. ఈ రెండు నెరవేర్చబడిన తర్వాత కుమారునిగా కుమార్తెగా ఊరికేనా అయిపోతామా? ఒప్పుకున్నంత మాత్రాన, విశ్వసించినంత మాత్రాన, దేవుని నమ్ముతున్నాను, విశ్వసించాను, అంత మాత్రాన నేను అయిపోతానా? కాదు. ఏమవ్వాలి? కుమారునిగా కుమార్తెగా మార్చబడాలి అని అంటే తండ్రి అని పిలవగలగాలి కదండి. తండ్రి అని మొరపెట్టగలగాలి, నాయనా అని మొరపెట్టగలగాలి. ఎవరు చేస్తారు? బయట ఉన్న వాళ్ళు చేస్తారా? ఆ మాట తండ్రి అంటారా? దేవుణ్ణి అనలేరు. అయితే ఎప్పుడు అనగలరు? వారిలో తన కుమారుని ఆత్మ ఉన్నప్పుడు అంటారు. తండ్రి, నాయనా, అబ్బా అని మొరపెడుతూ ఉంటాం. ఎలా సాధ్యమైంది అది అని అంటే తన కుమారుని ఆత్మను ఇవ్వడం ద్వారా. అంటే నేను క్రీస్తు వారిని వెంబడిస్తున్నాను అంటే అర్థం ఏంటి అని అంటే నేను విమోచించబడ్డాను. విమోచించబడిన తర్వాత తండ్రితో సంబంధం కలిగి ఉన్నాను, తండ్రి అని పిలుస్తున్నాను అని అంటే నా అంతకు నేను పిలవలేరు. ఎవరు కూడా ఆయనను తండ్రి అని పిలవలేరు, సాహసించరు. ఎవరు సాహసించగలరు అని అంటే క్రీస్తు వారు ఏ విధంగా అయితే తండ్రితో సంబంధం కలిగి ఉన్నాడో, తండ్రి అని పిలవగలుగుతూ ఉన్నాడో, ఆ ఆత్మ నీలో, నాలో, మనలో ఉన్నప్పుడు నేను కూడా ఆయనను తండ్రి అని పిలుస్తాను, తండ్రి అని ప్రార్థన చేస్తాను, తండ్రి అని మొరపెడతాను. ఆయనతో నేను కూడా తండ్రి కుమారుల సంబంధం కలిగి ఉంటాను. అంటే నాలో ఏముండాలి? ఇప్పుడు ఆత్మ ఉండాలి కదా. నాలో ఆత్మ ఉన్నప్పుడు నేను తండ్రి అని పిలుస్తాను. నేను విమోచించబడ్డప్పుడు లోకములో నుంచి, ఆ లోక అధికారం నుంచి, పాపము నుంచి విమోచించబడ్డప్పుడు నేను ఆయనతో సంబంధం కలిగి ఉంటాను. క్రీస్తు వారు అందుకే వచ్చారు. నేను వెంబడిస్తున్నాను అని అంటే ఈ 3 కార్యము లేకపోతే ఈ 3 పనులు నా జీవితంలో జరిగి ఉండాలి. విమోచించబడి ఉండాలి, దేవునితో నేను సంబంధం కలిగి ఉండాలని అంటే సంబంధం కలిగి ఉండాలి, కుమారునిగా కుమార్తెగా ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే నాలో ఆత్మ ఉండాలి. వీళ్ళు దేవుణ్ణి వెంబడించగలరు, క్రీస్తు వారిని వెంబడించగలరు. అయితే ఈ ఆత్మ నాకు ఎలా వస్తుంది కదా? నాకు ఆత్మ కావాలి. నేను పిలుస్తున్నాను ఆయన తండ్రి అని, పక్క వేరే వాళ్ళు కూడా తండ్రి అని పిలుస్తున్నారు. అది వాళ్ళు ఎక్కువ కాలము పిలవలేరు, అది ఒక నాటకము అనేది ఖచ్చితంగా తెలుసు అందరికీ. అయితే నేను నా జీవితాంతము ఆయనను తండ్రి అని పిలుస్తూ ఆయనను వెంబడించాలి అని అంటే నాకు ఆత్మ కావాలి. ఈ ఆత్మ ఎలా వస్తుంది? ఈ ఆత్మ ఎలా పొందుకుంటాను నేను? అపోస్తుల కార్యాలలో మనం ఆ మాట చూస్తాం 2వ అధ్యాయంలో. ఏమని రాయబడింది అక్కడ? పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు కలిగి మీరు యేసు నామములో లేకపోతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బ్యాప్టిజం తీసుకోండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహించబడుతుంది అనే మాటను మనం చూస్తాం. 2వ అధ్యాయంలో 38వ వచనంలో మాట్లాడతాడు పేతురు గారు. మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతారు. నేను నా స్థితిని ఒప్పుకోవాలి, నా పాపపు స్థితిని ఒప్పుకోవాలి, నా జీవితం యొక్క విధానాన్ని ఒప్పుకోవాలి, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నానని ఒప్పుకోవాలి, నేను విమోచించబడిన వాడనై ఉండాలి. మారు మనస్సు పొంది నా పాపాలు క్షమించబడడానికి నేను చేయాల్సిన ఒక పని ఉంది. మారు మనస్సు వచ్చింది నాకు, దేవుణ్ణి ఒప్పుకుంటున్నాను. నేను ఒప్పుకున్నంత మాత్రాన సరిపోదు, కానీ ఆయన నామమున బ్యాప్టిజం తీసుకోవాలి.
బ్యాప్టిజం తీసుకున్నప్పుడు నాకు ఆత్మ అనుగ్రహించబడుతుంది. ఈ ఆత్మ తండ్రితో సంబంధాన్ని కలిగి ఉంటుంది, తండ్రికి మొరపెడుతుంది. అప్పుడు నేను క్రీస్తును వెంబడించగలను. ఈ 3 మన జీవితంలో జరుగుతున్నాయా లేదా? ఎందుకు క్రీస్తు వారిని పంపించారు? ఈ లోకంలోకి ఎందుకు పంపించాడు? కాలం సంపూర్ణమైనప్పుడు పంపించాడు. ఏం కాలం సంపూర్ణమైంది? అప్పుడున్న జీవితం యొక్క విధానాన్ని చూసినప్పుడు, అప్పుడున్న ప్రజల జీవిత విధానాన్ని చూసినప్పుడు దానిని బట్టి క్రీస్తు వారు వచ్చారు. మన పరిస్థితి కూడా అలాంటిదే కదా, మన జీవితం కూడా అలాంటిదే కదా. క్రీస్తు వారిని అంగీకరించకముందు మన జీవితం అదే కదా. లోకములో పాపంలో ఉండిపోయిన వారమే కదా, మన ఇష్ట ప్రకారం జీవిస్తున్న వారమే కదా, హృదయం ఏది చెబితే అది చేస్తూ ఉన్న వాళ్ళమే కదా, మోసకరమైన జీవితం జీవిస్తున్న వాళ్ళమే. కానీ ఆయన నా జీవితంలో ఉదయించాలి, ఆయన నా జీవితంలో జన్మించాలి అని అంటే నేనేం చేయాలి? ఆయనను ఒప్పుకోవాలి కదా. ఆయనను ఒప్పుకున్నప్పుడు నేను విమోచించబడతాను. తండ్రి యేసు నామమున, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బ్యాప్టిజం తీసుకున్నప్పుడు నా ప్రతి పాపము కడిగివేయబడుతుంది. పరిశుద్ధాత్మ అనే వరాన్ని నేను పొందుకుంటాను. అప్పుడు నేను కాడి నుంచి విడిపించబడినట్టుగా ఆ లేఖనాల ప్రకారం నేను బంధకాల నుంచి విడిపించబడతాను. తర్వాత ఏం జరుగుతుంది? అదే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కాదు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. ఆయన ఆత్మను పొందుకున్న తర్వాత నేను తండ్రి అని మొరపెట్టడం ఎప్పుడైతే మొదలు పెడతానో అప్పుడు నేను ఇక దాసుణ్ణి కాదు కదా, నేను దాసుణ్ణి కాదు కాను కుమారుణ్ణి. అప్పటి వరకు నేను దాసుని, ఈ లోకానికి దాసుని, లోకాధికారికి దాసుని, పాపానికి దాసుని. పాపం చేయు ప్రతి వాడు కూడా పాపానికి దాసుడే అని చూస్తాము యోహాను సువార్త 8వ అధ్యాయంలో కదా. పాపం చేసేవాడంతా దాసుడే. తప్పు చేసేవాళ్ళు, తప్పుడు ఆలోచన కలిగి ఉన్నవారు, జీవితాన్ని మార్చుకోని స్థితిలో ఒక కాడి కింద ఉన్నవారు, బంధకాలలో ఉన్నవారు అందరూ కూడా దాసులే. అయితే ఈ దాస్యంలో నుంచి విడిపించబడాలి. ఎప్పుడు విడిపించబడతాను? ఆయనను తండ్రి అని పిలిచినప్పుడు. ఎప్పుడు పిలుస్తాను? ఆయన ఆత్మ నాకు వచ్చినప్పుడు. అప్పుడు నేను ఆయనకు కుమారునిగా, కుమార్తెగా మార్చబడినప్పుడు నేను వారసుని, ఇప్పుడు వారసుని, హక్కుదారుణ్ణి కదా, దేవుని యొక్క వారసత్వాన్ని పొందుకున్నవాణ్ణి, నిత్యత్వాన్ని సంపాదించుకున్నవాణ్ణి కదండి. ఊరికే రాదు నిత్యత్వం. క్రీస్తు వారు ఎందుకు వచ్చారో అర్థం కావాలి. ఆయన వచ్చిన ఉద్దేశము నాకు అర్థం అవ్వాలి. అర్థమైనప్పుడు నేను ఆయనను వెంబడించడానికి అవకాశం ఉంటుంది. అర్థం కాకపోతే, ఈ 3 నా జీవితంలో జరగకపోతే నిత్యత్వానికి నేను వారసుని ఎలా అవుతాను కదండి. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆయనను వెంబడించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ కార్యం జరిగిందా నా జీవితంలో? ఈ కార్యం జరగకుండా నేను ఏ విధంగా ఆయనను వెంబడించగలను? ఏ విధంగా తండ్రి అని పిలవగలను? ఒక ఉద్దేశం ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి మన ఆత్మీయ జీవితానికి. అందుకనే సత్యమును గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ 21 రోజులలో కదా. నేను వారసత్వాన్ని సంపాదించుకోవాలి. దాస్యములో నుంచి నేను విడిపించబడాలి. వారసత్వాన్ని సంపాదించుకోవాలంటే ఉన్న క్రమం ఇది. కాలం సంపూర్ణమైనప్పుడు జరుగుతున్న పని అది. మళ్ళీ కాలం సంపూర్ణం కాబోతుంది. ఆయన 2వ రాకడకు కూడా లోకం సిద్ధపడుతుంది. ఆయన రాకడలో ఎత్తబడాలి అని అంటే ఆ సమయం వచ్చిందా ఆగదది. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చేసాడు ఈ లోకంలోకి, మళ్ళీ రాబోతున్నాడు. ఆ సమయం కూడా సమీపించిందా ఆయన ఆగడు, వచ్చేస్తాడు. ఇందాక పాట పాడినట్టుగా వచ్చేస్తాడు ఆయన. వచ్చేసినప్పుడు వాళ్ళ ప్రజలు ఎలా జీవిస్తున్నారో చూడాలి. మనం ఎలా జీవిస్తున్నామో అర్థం చేసుకోవాలి. నాకు అర్థం అవ్వాలి ఆ విషయం, నీకు అర్థం అవ్వాలి. ఎలా జీవిస్తున్నామో అర్థం అవ్వాలి. ఆయన వచ్చేసిన తర్వాత ఏం చేయలేం, ఇక ఎత్తబడిన తర్వాత ఏం చేయలేం. అవకాశం ఇవ్వబడినంత వరకు మాత్రమే మనం ఏదైనా చేయగలం. కానీ ఆయన రాకముందే, కాలము సంపూర్ణం కాకముందే ఏదైనా చేయగలం. కానీ ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన రావడం మొదలుపెట్టి ఆయన సమయం వచ్చిందా రెప్పపాటున వస్తాడు. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందని అంటే క్షణమాత్రంలో ఎత్తబడుతుంది.
ట్వింకిల్ ఆఫ్ అన్ ఐ అని ఉంటుంది. అంటే కనురెప్ప మూసి తెరిచే లోపల జరిగే సంఘటన అది. అలా వచ్చి ఆయన అలా తీసుకొని వెళ్ళిపోతాడు తన వారిని, అంతవరకు జీవిస్తున్న వారిని. ఎవరు వాళ్ళు? బంధకాలలో నుంచి విమోచించబడిన వారు, దేవుని ఆత్మను పొందుకొని తండ్రితో తండ్రి నాయన అబ్బా అని మొరపెట్టిన వాళ్ళు లేపబడతారు, ఎత్తబడతారు. ఇది జరిగిందా నా జీవితంలో? జరగాలి. జరిగితే ఆయనను వెంబడించగలను. అలా జరగకపోతే నేను ఆయనను వెంబడించలేను. కొంతవరకు వెంబడించగలనేమో కదా, కొంతవరకు వెంబడించగలను, కానీ ఆత్మ లేదు కదా. ఆయన ఆత్మ లేదు, విసుగు వస్తుంది ఒక సమయంలో. ఆయన ఆత్మ లేకపోతే మన జీవితంలో అసలు సత్యమే గ్రహించకపోతే, ఆయన ఎందుకు వచ్చాడోనో తెలుసుకోకపోతే నేను ఏ విధంగా వెంబడించగలను కదా. ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను వారసుని నిత్యత్వానికి. ఆ వారసత్వము నాలో ఉన్న ఆత్మ ద్వారా మాత్రమే సంపాదించుకోగలను కదండి. ఇది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం కదండి. మనము వారసత్వాన్ని సంపాదించుకోవాలి అని అంటే కూడా ఒక మాటను చూస్తాం రోమీయులకు రాసిన పత్రికలో. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం చదువుతాను, 16, 17 వచనాలు చదువుతాను. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. క్రీస్తుతోడి వారసులము అంటే క్రీస్తుతో పాటుగా మనకు కూడా వారసత్వం ఉంది. ఎలా వారసత్వం సంపాదించుకున్నాం? ఆయన ఆత్మను పొందుకోవడం ద్వారా, కుమారుని ఆత్మను పొందుకోవడం ద్వారా నేను వారసత్వాన్ని సంపాదించుకున్నాను. క్రీస్తు వారు నాకేమవుతారు? ఇప్పుడు అన్న అవుతాడు కదా. నేను కూడా ఆయన తండ్రిని అంగీకరించాను. ఆయన నాకు కుమారుడు కుమార్తె అని పిలుస్తున్నప్పుడు క్రీస్తు వారు ఏమవుతారు? అప్పుడు నాకు అన్న అవుతాడు. ఆయన వారసుడు, ఆయన ఆది సంభూతుడు, లేకపోతే ఆయన ఆది సంభూతుడుగా లేపబడను అన్నమాట చూస్తాం కదా. ఆయన సృష్టి మొదటి నుంచి ఉన్నవాడు కాబట్టి తండ్రికి పెద్ద కుమారుడు ఆయన, మనము తర్వాత పిల్లలము. అంటే మనము అంగీకరించబడే దత్తపుత్రులము అని రాయబడింది కదా. అక్కడ దత్తపుత్రులము అని అంటే అడాప్ట్ చేసుకోబడిన వారం, మనము అంగీకరించబడిన కుమారులము. ఎవరి ద్వారా అంగీకరించబడ్డాము? క్రీస్తు వారి ద్వారా అంగీకరించబడ్డాను. క్రీస్తు వారిని వెంబడిస్తున్నాను అని నేను అనుకున్నప్పుడు క్రీస్తు వారు ఎందుకు వచ్చారో నాకు తెలియకుండా, క్రీస్తు వారి మార్గాన్ని నేను వెంబడించకుండా దేవుడు నన్ను ఏ విధంగా కుమారునిగా అంగీకరిస్తాడు? దత్తపుత్రునిగా ఏ విధంగా ఆయన నన్ను స్వీకరిస్తాడు? ఏ విధంగా వారసునిగా చేసుకుంటాడు కదా. ఇది నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తండ్రి ఎవరో నేర్చుకున్నాం, లేకపోతే దేవుడు అనేవాడు ఎవరు, ఎలా ఉంటారు, ఆయన శక్తి ఏంటో, ఆయన క్యారెక్టర్ ఏంటో నేర్చుకున్నాం. మనమేంటో చూసాం, అపవాదేంటో చూసాం. కానీ క్రీస్తు వారు ఎందుకు వచ్చారో కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. నేను తప్పిపోవడానికి కారణము, దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించకపోవడానికి కారణము, క్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చిన ఉద్దేశము నాకు అర్థం కాకపోవడం. ఆయన ఎందుకు వచ్చాడో నాకు తెలియకపోతే, ఆ ఉద్దేశం నా జీవితంలో నెరవేర్చబడకపోతే నేను ఆయనను వెంబడించలేను, వారసత్వాన్ని సంపాదించుకోలేను. వారసత్వం సంపాదించుకోవాలి అని అంటే ఆయనతో శ్రమ పడిన ఎడల అనే మాటను చూస్తాం. ఆయనతో శ్రమ పడిన ఎడల, ఊరికే రాదు వారసత్వము. క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి తిరిగి తండ్రి కుడిపార్శ్వమున వెళ్ళి ఆసీనుడయ్యాడు. ఏ విధంగా వెళ్ళాడు? ఆయన శ్రమపడి, హింసించబడి, నిందించబడి, దూషించబడి, గాయపరచబడి, శ్రమలలో విధేయత నేర్చుకుని, తండ్రికి ఇష్టంగా జీవించి, పాపము లేనివాడిగా జీవించి, పాపము చేయకుండా 33.5 సంవత్సరాలలో ఆయన పరిశుద్ధతను బట్టి తండ్రి అంగీకరించి తిరిగి ఆయనకు తన స్థానాన్ని పరలోకంలో ఇచ్చాడు. నువ్వు నేను మనము కూడా అదే వారసత్వాన్ని, పరలోకంలో నిత్యత్వాన్ని సంపాదించుకోవాలి అని అంటే శ్రమలలో పాలువారమై ఉండాలి కదా. శ్రమపడిన, ఆయనతో శ్రమపడిన అంటే మనకు కూడా నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హింసించబడతాం, దూషించబడతాం కదా, గాయపరచబడతాం, అనేక పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వస్తుంది. అయినప్పటికీ
మనము మాత్రము ఆయనను వెంబడించడము మానకుండా సనగక గొనగక, ఎందుకు ఆయన ఇది అనుమతించాడో, ఎందుకు ఈ పరిస్థితుల గుండా ఆయన అనుమతించాడో మనము తెలుసుకున్నప్పుడు, క్రీస్తు వారు కూడా ఈ మార్గంలో వెళ్ళాడు. ఆ మార్గంలో వెళ్ళడం ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. అనేక మంది ఆయన మార్గంలో నడవడానికి ఆయన ఒక అవకాశాన్ని, ఒక మార్గాన్ని చూపించాడు. అనేక మందిలో జీవాన్ని ఆయన తండ్రి జీవాన్ని అనేక మందిలో ఇవ్వడం ద్వారా పరలోక రాజ్య వారసులుగా చేయబడ్డారు కదండి. ఆయన మరణము అనేక మందిలో జీవము, ఆయన శ్రమలు అనేక మందిలో జీవము, అనేక మంది ఆయనను వెంబడించడానికి కారణము, సత్యమును గ్రహించడానికి కారణము. నేను కూడా అలా వెళ్తూ ఉన్నప్పుడు, ఆయనను వెంబడిస్తున్నప్పుడు జరగాల్సిన పని ఏంటి? ఆయన అనుమతించవచ్చు శ్రమల గుండా వెళ్ళడానికి, అవమానాల గుండా వెళ్ళడానికి, నిందల గుండా వెళ్ళడానికి అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడు? నా ద్వారా అనేక మంది ఆయనను వెంబడించడానికి, అనేక మంది ఆ మార్గంలో రావడానికి. ఆయనతో శ్రమపడిన ఎడల మనము ఆయనకు క్రీస్తుతోటి వారసులము. నేను వారసత్వాన్ని సంపాదించుకోవాలి అని అంటే ఒకదానికొకటి లింక్ ఉంది. వారసత్వాన్ని సంపాదించుకోవాలని అంటే నేను ఆయనకు తండ్రిగా, ఆయనకు కుమారునిగా కుమార్తెగా ఉండాలి. కుమారునిగా కుమార్తెగా ఉండాలంటే ఆయన ఆత్మ నాలో ఉండాలి. ఈ ఆత్మ రావాలి అని అంటే నేను మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం తీసుకొని ఉండాలి. అప్పుడు నేను ఆయనను వెంబడించడానికి అంటే విడిపించబడాలి కదా, బంధకాలలో నుంచి విడిపించబడాలి, ఈ లోక అధికారంలో నుంచి విడిపించబడాలి. విడిపించబడిన వారే ఆత్మను పొందుకోగలరు. ఆత్మను పొందుకున్న వారే తండ్రితో సహవాసం ఉండరు, తండ్రి అని పిలవగలరు. తండ్రి అని పిలిచిన వారికే వారసత్వం ఉంటుంది. ఈ వారసత్వాన్ని సంపాదించుకోవడంలో ఎదురే శ్రమలను జయించగలడు. ఇది జరగాలి. ఆయనకి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను జీవించకపోవడానికి కారణము క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చిన ఉద్దేశము తెలుసుకోకపోవడం, అర్థం కాకపోవడం. అర్థమైతే నా ఆత్మీయ జీవితాన్ని చక్కగా జీవించడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఆలోచన చేద్దాం, ఈ 3 విషయాలు నా జీవితంలో జరుగుతున్నాయా, జరగట్లేదా? ఒకవేళ జరగకపోతే అపాయంలో ఉన్నాం, మోసంలో ఉన్నాం, అబద్ధంలో ఉన్నాం. నిత్యత్వాన్ని సంపాదించుకోలేం, వారసత్వాన్ని సంపాదించుకోలేం కదా. ఈ విషయాలను మళ్ళీ రానున్న దినాలలో ఒక్కొక్కటిగా, ఇంకా కొంచెం డీప్గా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మంచిది.